బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. 3 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో 2 కోసం వివరాలు సేకరిస్తున్నారు. మృతుల్లో మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ సుధీర్ అలియాస్ మురళి ఉన్నట్లు సమాచారం. అతనిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉందని తెలంగాణ రాష్ట్ర వరంగల్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 100 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. 3 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరో 2 కోసం వివరాలు సేకరిస్తున్నారు. మృతుల్లో మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ సుధీర్ అలియాస్ మురళి ఉన్నట్లు సమాచారం. అతనిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఎన్కౌంటర్ స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 100 మంది మావోలు మృత్యువాత పడ్డారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. 3 మావోయిస్టుల మృతదేహాలను అయితే పోలీసులు ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో అలాగే అక్కడే ఉన్నటువంటి నారాయణపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే మరోసారి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పటికే 3 మావోయిస్టుల మృతదేహాలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో 25 లక్షల రివార్డు కలిగినటువంటి మావోయిస్టు దండకారుణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ సభ్యుడు సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి హతమైనట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ధృవీకరించారు పోలీసులు కూడా. ఎన్కౌంటర్ స్థలంలో నుండి ఇన్ఎస్ఎస్ రైఫిల్, 303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, గోళాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 2025లో బస్తర్ రేంజ్ లో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు కూడా 100 మంది మావోయిస్టులు మృతదేహాలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా ఇప్పటికే తెలపడం జరిగింది. అలాగే దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవరాయ్ కూడా దంతెవాడ మరియు బీజాపూర్ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గీడం పోలీస్ స్టేషన్ పరిధిలో గిర్సా, నెలగొడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయంటూ సమాచారం రావడంతో దంతెవాడ డిఆర్జీ మరియు బస్తర్ పంచాయత్ బృందం కూడా ఇప్పటికే ఉదయమే అక్కడికి చేరుకున్నది. ఆ నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్టుగా ధృవీకరించారు. ప్రస్తుతం అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాలన్నింటి కూడా భద్రత సిబ్బంది అంతా కూడా జల్లెడ పడుతుంది. ప్రాథమిక దశలో హతమైన వారిలో ఒకరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్ జిల్లాకు చెందిన 25 లక్షల రివార్డు కలిగినటువంటి మావోయిస్టు సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించి వివరాలు తెలిపారు. మరో 2 వివరాలు అయితే ఇంకా పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం ఇస్తున్నారు. ఎన్కౌంటర్ స్థలంలో నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం కావడం, ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావాన్ని అణచివేసేందుకే డిఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ పంచాయత్ మరియు కోబ్రా, సిఆర్పిఎఫ్ సంబంధించిన ఇతర భద్రతా బలగాలన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టుగా ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు 83 రోజుల్లో ఈ సంవత్సర కాలంలో 100 మంది వరకు కూడా హార్డ్ కోర్ మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం 25 లక్షలు రివార్డు ఉన్నటువంటి సుధాకర్ అలియాసు సుధీర్ కూడా హతమైనట్టుగా ఇప్పటికే దంతెవాడ రేంజ్ డిఐజీ కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ 2 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్ దాదాపుగా 15 మంది మృతి చెందగా దాదాపు ఈ గడిచిన 83 రోజుల్లో 100 మంది వరకు కూడా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. 4 జవాన్లు కూడా మృతి చెందినట్టుగా మనకైతే లెక్కలైతే తెలుస్తున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ దంతెవాడలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ లో అక్కడ పెద్ద మారణకాండ జరుగుతుందని చెప్పవచ్చు. 2025 మార్చి నాటికి కూడా ఇప్పటికే మావోయిస్టులపై గురిపెట్టినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అలాగే కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు ఉమ్మడి ఆపరేషన్స్ చేస్తున్నాయి. దండకారణ్యం అంతా కూడా చెల్లెడబడుతున్నాయి. రాష్ట్రాల సరిహద్దులన్నీ కూడా చుట్టుముడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది.